ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 16వ తారీఖు 2024 సంవత్సరం శనివారం ఉదయం 10:30 ప్రాంతంలో వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో. ఎందుకంటే ఆ హోటల్లో అతను సంస్కారం లేని అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఒకటి మాట వాడి ఆ మాటను బట్టి వాడు సంస్కారమైన కుటుంబమా లేకపోతే సభ్యత లేని కుటుంబమా అని తీసుకున్నాడు. అలాగే ఇదే రోజు జైరావు అని ఒక అతను ఫుల్ డ్రింకర్. నేను అక్కడ ఏదో పని మీద అడ్మిట్ చేశాను. వెళ్తాయి గబా నా దగ్గరికి వచ్చి అయ్యగారు వందనాలండి, మీ వీడియోలన్నీ చూస్తున్నానండి, ఏదోదో చెప్పాడు, పంపు కొట్టాడు అన్నమాట, ఓవర్ యాక్టింగ్. అప్పుడు నాకు సినిమా అర్థమైపోయింది, వీడు ఎందుకు నన్ను ఇంత పొగుడుతున్నాడు అనేసి. 15 రూపాయలు ఇవ్వండి చేయలేదండి. ఇంతసేపు నన్ను పొగిడిందే, నువ్వు దేవుడి లాంటివి గొప్ప సేవకుడివి, నేను వీడియోలు చూస్తున్నాను అన్నావు. ఇందుకే అలా అడుక్కోకూడదు, మనం క్రిస్టియన్ అని కూడా అడుక్కోకూడదు, మంగళేని వాళ్ళ ఫకీర్ అనుకుంటారు, నేను ఇచ్చేవాడిగా ఉండు అన్నాను. అలాగే ఇప్పుడేమో ఈ సంధ్యా హోటల్ దగ్గర ఒక అతను అలాగే నా మీద మర్యాద లేని విధంగా మాట్లాడి, ఇందమ్మ అంటే అందమ్మ, అదల్కు బదల్ ఊనే ఖైదా కానూన్ సే నై బాత్ కరేదో మై బీ ఐసే బాత్ కరే. సరే ఒక మాట చెప్పి ముగిస్తా. అదేంటంటే సూర్యోదయం మొదలు, అంటే సూర్యుడు ఉదయించే సమయం మొదలు సూర్యాస్తమయం వరకు యేసుక్రీస్తుని స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడు వాడికి ఎంతో ఆశీర్వాదం. మనం దేవునితో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మన వినికిట్లో దేవుడు కొన్ని మాటలు జీవించును గాక. తుమారా నామ్ క్యా హా? ఇర్ఫాన్. జోర్తో బోలో. ఇర్ఫాన్. ఆయన చిత్రీకరించాడు. దేవుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని అల్లాకాలా జీవించాలని కోరుకుంటున్నాను. మన వినికిట్లో దేవుడికి కొన్ని మాటలు జీవించును గాక. ఈ దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.